వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ నేను సరూర్ నగర్ స్టేడియం దగ్గర ఉన్న ఇక్కడ నిరుద్యోగుల సభ జరగబోతుంది. సో ఒకసారి మనం మాట్లాడదాం. సింధురెడ్డి ఉంది. హాయ్ అండి. హలో అండి. ఏంది ఈ సభ మళ్ళా ఎన్నిసార్లు మీరు ఇట్లా నిరసన కార్యక్రమాలు సభలు? తెలంగాణ రాష్ట్రం ముందు ఇదే, రాష్ట్రం తర్వాత ఇదే. అదే కదా పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ముందు తర్వాత పరిస్థితులు ఒకలా ఉంటే బిఫోర్ కాంగ్రెస్ ఆఫ్టర్ కాంగ్రెస్ పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండిపోయినాయి. ఏ ఏ సెక్టర్కి సంబంధించిన ప్రజలు కూడా హ్యాపీగా లేరు. అందులో మొట్టమొదటిగా మోసపోయింది ఎవరు అంటే నిరుద్యోగులే. అది అందరికీ తెలిసిన సత్యం. ఎందుకంటే మేము చేంజ్ ఆఫ్ గవర్నెన్స్ కోరుకున్నాం, డెఫినెట్గా కాంగ్రెస్కి అయి పని చేసినాము. చేసిన తర్వాత కూడా మా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. అడ్డమైన హామీలు ఇచ్చి ఈ రోజు ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది దగ్గర ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పైగా నెరవేర్చకుండా అబద్ధాలు చెప్తూ వస్తున్నారు. ఇంకా అబద్ధాలు చెప్తూ వస్తున్నప్పుడు మేము మాత్రం ఎంతకని చేస్తాం? ఇప్పుడు మేము ధర్నాలు చేసినా, రాస్తారోకోలు చేసినా, ర్యాలీలు చేసినా మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసుకుంటూ రోడ్డు మీద ఆడపిల్లలను చూడకుండా కూడా అడ్డగోలుగా ఈడ్చుకుపోతున్న పరిస్థితులు చూస్తున్నాం మనం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంతకాలం అని నిరుద్యోగ శక్తిగానే మేము పోరాడతాం. అందుకనే బీఆర్ఎస్ మాకు మద్దతుగా వచ్చింది కాబట్టి వాళ్ళు మా తరపున ఒక సభ పెడుతున్నప్పుడు డెఫినెట్గా మా పూర్తి మద్దతు తెలియజేసినాం ఈరోజు. అందుకనే మేము ఈ సభకి వచ్చినాం. అండ్ మోర్ ఓవర్ దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ స్టేట్లో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఈ సభకి అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు మీరు ఈ రోజుకి చూసుకుంటే ఆల్రెడీ కొంతమంది లీడర్స్ని డైరెక్ట్ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి. అంటే దానికి ఎందుకు అంత భయం ఎందుకు అని నేను అడుగుతున్నా. మీరు నిజంగానే చేసి ఉండుంటే చెప్పండి. మీరు చెప్తే మాకు ఈ సభ పెట్టుకునే అవసరం లేదు, ఈ సభలకు మేము మద్దతు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు కదా. తప్పులు చేసేది మీరు, మళ్ళీ మేము ఎదిరించి ప్రశ్నిస్తే మళ్ళీ మా మీదనే దాడి, అన్ని రకాలుగా నష్టపోయేది, ఇబ్బంది పడేది మేమే. మళ్ళీ ఇప్పుడు మాకు మద్దతు ఇచ్చినందుకు ప్రతిపక్ష పార్టీలు. మరి డెమోక్రసీలో ప్రతిపక్షం సపోర్ట్ తీసుకోకుండా ఏ పని సాధ్యమవుతుంది? ఏ సమస్య సాల్వ్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చినారు. మరి ఆనాడు మమ్మల్ని కాంగ్రెస్ కార్యకర్తలాగా చూసినరా? అయితే నిరుద్యోగులు ఎప్పుడు ఏదో ఒక ప్రభుత్వానికి సపోర్ట్ చేసుడు, అవతల పార్టీలు మిమ్మల్ని ట్రోల్ చేసుడు చాలా జాలనిపిస్తుంది. ఎన్ని ప్రభుత్వాలను నమ్ముతారు ఇట్లా? ప్రభుత్వాలను నమ్మడమా నమ్మకపోవడం అని కాదండి. ఇప్పుడు ఒక కంటిన్యూస్గా ఒక పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సరే వాళ్ళు చేసిన మోసాలకు మేము గురైనాం కాబట్టి చేంజ్ ఆఫ్ గవర్నెన్స్ కోరుకున్నాము. మేము అది చేంజ్ చూపించినాం. మళ్ళీ మోసపోయారా నమ్మి? ఇప్పుడు ఫస్ట్ టైం మోసపోయినామని చెప్తా నేను. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాస్తో కూస్తో చేశారు. నేను అసలు చేయలేదు అనలేదు. ఖచ్చితంగా చేసినారు, కాకపోతే నాట్ అప్ టు ద మార్క్ అని ఉండే మాకు. దానివల్ల మాకు సాటిస్ఫాక్టరీ లేకుండే మేము. అందుకోసమని మేము చేంజ్ ఆఫ్ గవర్నెన్స్ కోరుకున్నాం. అంత ఇబ్బందులు పడ్డారు నిరుద్యోగులు అని చూసి కూడా మళ్ళీ మోసం చేసిండ్రు అంటే ఏ ధీమాతో చేసిండ్రు రేవంత్ రెడ్డి? ఇందులో రేవంత్ రెడ్డి హస్తం ఒకటే లేదు. స్వయాన ప్రఖ్యాతిగాంచిన గాంధీ కుటుంబం ఇదే సరూర్ నగర్ స్టేడియంకి వచ్చింది ఎవరండి? ప్రియాంక గాంధీ వచ్చి ఏమి ఇచ్చారండి? యూత్ డిక్లరేషన్ ఇచ్చారు. అందులో ముఖ్యమైన అంశం ఏముంది? నిరుద్యోగ నిర్మూలన. మరి ఆ నిరుద్యోగ నిర్మూలన ఈరోజు ఎక్కడ పోయింది? అది నిరుద్యోగ నిర్మూలన జరగకపోగా మీరు ఇచ్చిన హామీలు చేయలేదు అనే కదా ఈరోజు మేము మీ సభకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. అవి తప్పులు మీరు చేసుకుంటూ బద్నాం మమ్మల్ని చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏం చేసినా కానీ దానికి ఒక రాజకీయ పార్టీ రంగు రుద్దుతున్నారే. నాట్ ఓన్లీ నిరుద్యోగులు, మీరు చూసుకుంటే స్టేట్లో రైతుల్ని అదే మాట అన్నారు, మహిళల్ని అదే మాట అన్నారు. మీకు ఇంకా తప్ప ఇంకే చేత కదా? అడ్మినిస్ట్రేషన్ ఏది అసలు? మినిమం అడ్మినిస్ట్రేషన్ ఉందా మీ దగ్గర? అది లేకుండా పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టాలి, ఎదుటి పార్టీ వాళ్ళని తిట్టాలి, అంతే తప్ప అంతకు మించిన పని రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో చేయలేదు. నిరుద్యోగుల్ని మాత్రం నిండా ముంచిండ్రు. ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి గారికి రాజకీయంగా ఆయన పతనానికి మేము అడుగులు వేయడం స్టార్ట్ చేస్తాం. చాయ్ తాగి పోయి చాయ్ షాప్ పెట్టిస్తారు మీ నిరుద్యోగులతో అనుకుంటారు? అసలు అనుకోలేదు. రాహుల్ గాంధీ వచ్చి ఛాయ్ తాగిండ్రు అంటే అరే పాపం మా బాధలు అర్థం చేసుకొని వచ్చిండ్ర భయ్ అని మేము స్వాగతిస్తే ఈరోజు మా నిరుద్యోగులతో మా ఛాయ్ షాపులు పెట్టించే పరిస్థితి. ఛాయ్ షాపులు పెట్టియకపోగా మూసి పక్కన నైట్ ఎకానమీ క్రియేట్ చేసి కూరగాయలు, ఇడ్లీలు, వడలు అమ్మిపిస్తా అని మాట్లాడుతున్నారు. ఒక చీఫ్ మినిస్టర్ అయ్యి ఉండి మాట్లాడే భాషనేనా, మాట్లాడే మాటలేనా ఎడ్యుకేటెడ్ యువతని అవమానించడం కాదా ఇది? ఎన్ని రోజులు ఇట్లా అవమానాలకు గురి చేసేది ప్రభుత్వం? చావమంటాడు ఒకసారి, ముదురు బెండకాయలు అంటాడు ఒకసారి. అంతా ఆయన ఇష్టమేనా? మేము చూస్తూ ఊరుకోవడానికి రెడీగా లేము. అందుకనే మేము ఈ సభకు మద్దతు ఇచ్చినాం. సో మీ డిమాండ్స్ ఏంటి? ప్రధాన డిమాండ్స్ ఏంటి? అసలు గవర్నమెంట్ ఆల్రెడీ 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో ఇంకొక ఏం చేసినా ఒక 1 ఇయర్, ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ కోడ్ అంటారు, అదంటారు, ఇదంటారు, మీకు అందరూ కూడా తెలిసిన పరిస్థితి. ఎలక్షన్ కోడ్ ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు వాడుతున్నారు. కొన్ని రోజులు టైంపాస్ చేసి ఎలక్షన్ మూవ్మెంట్లో నోటిఫికేషన్స్ ఇస్తే వీళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరు, మళ్ళీ మేము ఎలక్షన్ నెగ్గడానికి మాకు ఎక్కువ అవకాశం ఉంటుందనే స్ట్రాటజీ వాళ్ళు అప్లై చేస్తున్నారు. నువ్వు లక్షల నోటిఫికేషన్లు ఇచ్చినా మాలో ప్రతి ఒక్కరిలో ఒక కోపం ఉంది. మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన లాజిక్ని మేము అప్పుడు అప్లై చేస్తాం. మేము ఊరూరు తిరిగి చెప్పాల్సిన పని లేదు. నా ఇంట్లో, నా ఇంటి పక్కన వాళ్ళకి చెప్పుకుంటాం,
మార్చేస్తాం మేము. నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చినంత మాత్రాన మేము అన్ని చదువుకుంటూ కూర్చొని మూసుకొని కూర్చునే రకాలం కాదు. ఎందుకంటే మేము బాధపడినాం. మేము బాధపడినది మా నెక్స్ట్ తరం బాధపడొద్దు. మా నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరైతే ప్రిపరేషన్లోకి వస్తారో వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అనే చెప్పి మేము మా జీవితం పోయినా పర్వాలేదు, మా టైం పోయినా పర్వాలేదు అని ఇంత ముందుకు వచ్చి కొట్లాడుతున్నాం. బరాబర్ ఆయనను రాజకీయంగా పతనం చేయడమే మా ధ్యేయం. ఈ సభ మద్దతు తెలపడానికి వస్తున్నారా, లేదంటే ప్రభుత్వానికి ఈ సభా వేదికపై నుంచి ఒక వాన్ చేయడానికి వచ్చారు? రెండు అండి. ఇక్కడ నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టి తీరుతాం నిరుద్యోగులం. ఏమన్నా అంటే నిరుద్యోగులు నోటిఫికేషన్లు వద్దు అని మాట్లాడుతున్నారు కదా, అదంతా ఈరోజు వచ్చే నిరుద్యోగుల నుంచే మీకు సమాధానం చెప్పించడానికే ఈ సభకు మేము మద్దతు ఇచ్చినాము. ఖచ్చితంగా వార్నింగ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మా కార్యాచరణ కూడా మేము చెప్పబోతాం. సో మొత్తానికైతే నిరుద్యోగుల ఉద్యమం మరోసారి తెలంగాణలో చూడడానికి ఇదే సభా వేదికని నిరుద్యోగులు ఉపయోగించుకుంటారని చెప్పొచ్చు. అయితే గతంలో ఎవరైతే నిరుద్యోగులు ఉద్యమాలు చేసినా లేదంటే నిరసన వ్యక్తం చేసినా బీఆర్ఎస్ పేడ్ ఆర్టిస్టులు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ సభకు మేము మద్దతు తెలుపుతాం, ఇక్కడ నుంచి మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం అంటున్నారు నిరుద్యోగులు.